హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయిని. ఈ సమ్మర్కి చాలా స్పెషల్గా మా టీంతో అయితే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సమ్మర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. మండీ బజార్ లైన్లో ఈ ఎగ్జిబిషన్ అయితే రీసెంట్గానే నిర్మించారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన అయోధ్య బాలరాముని మందిరం అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదే సెట్ అయితే మన ప్రొద్దుటూరులో అయితే వేశారు. ఈ రీల్స్ అయితే చాలామంది చూస్తూనే ఉంటారు. ఇదైతే ఒక్కసారి మన వీడియోని పూర్తిగా స్కిప్ చేయకోకుండా చూసేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మా భవాన్ అయితే సంతోషంతో కేరింతలేస్తుంది. అలాగే మా వాళ్ళు కూడా పూర్తి వీడియోనైతే ఫుల్గా చూసేసేయండి. ఈ పాటికే చాలామంది ప్రొద్దుటూరులో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అయోధ్య రామ మందిరాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారు, ఎప్పుడు టికెట్ ఎంత, అది ఇది అంటూ పెట్టారు. టికెట్ అయితే అయోధ్య రామ మందిరం లోపలికి ఎంట్రన్స్ అయితే కేవలం 100 రూపాయలు మాత్రమేనండి. అలాగే లోపల తినుబండారాలు అన్నీ ఉంటాయి. అన్నిటికీ సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఓన్లీ శ్రీ బాలరాముడు అలాగే అయోధ్య రామ మందిరం సెట్టుకు మాత్రమే 100 రూపాయలు తీసుకుంటారు. బాలరాముని దర్శనం అయితే అయిపోయింది. మా వాళ్ళు ఒక్కొక్కరిగా ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు. నేనైతే ఈ ఆలయ అందాలని చూస్తూ అలా గడిపేయాలనిపించిందండి. చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఎల్ఈడి లైట్ల వెలుగులలో దేదివ్యమానంగా ఈ గుడి అయితే సెట్ చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్క చోట కూడా చూడండి ఆంజనేయ స్వామి, అలాగే మనకు శ్రీరాముడు, ఇంకా రకరకాల డిజైన్స్ చూడండి. పిల్లర్ల మీద కూడా చాలా అద్భుతంగా డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. అలాగే గుడి పైన లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. మన ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సమ్మర్ ఎగ్జిబిషన్ అయోధ్య రామ మందిరం సెట్ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీలతో వచ్చి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఆలయ అందాలను అయితే చూసేయడానికి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుందంట మా వాళ్ళకైతే. చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఎల్ఈడి లైట్ల మధ్యలో అయితే గుడి ఇంకా బాగా వెలుగుతుంది. ఎగ్జిబిషన్ అంటేనే మనకు దుమ్ము ధూళి కంకర్రాళ్ళు ఇవన్నీ కనిపిస్తుంటాయి కదండి. ఈ ఎగ్జిబిషన్లో అయితే మనకు రెడ్ కార్పెట్ పడిచింటారు. రాణుల మాదిరి మా వాళ్ళు అయితే ఎలా నడుచుకుంటూ వస్తున్నారో చూసేయండి. ఈ ఆలయం సెట్ అయితే ఎన్ని రోజులు పట్టిందో వీళ్ళకి కట్టనీకి మనకైతే తెలీదు, కానీ కట్టాకైతే చాలా అద్భుతంగా ఉందండి. మర్చిపోయానండి, ఆలయం చుట్టూరా కూడా ఏఐ ఫోటో ప్రింట్లతో మనకు బ్యానర్ల మాదిరి బాలరాముని ప్రతిరూపాలను అయితే ఇక్కడ పెట్టారు. చాలా అద్భుతంగా ఉన్నాయి అవి కూడా. వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.